సో గైస్ ఇప్పుడైతే 11 o'clock అవుతుందన్నమాట. మేమైతే వేటకు వచ్చాము. వేటకు వచ్చి కూడా ఒక 3 hours అవుతుంది. ఇంకా మాకు ఏమీ దొరకలేదు. మేమైతే 5 members వచ్చామన్నమాట. ఇప్పుడైతే మేము చాలా సేపు నుంచి వెతికి మాకైతే ఏమీ కనపడలేదు. కాకపోతే ఇప్పుడు అలా వెళ్ళడంతో మాకైతే ఒక అడవి కోడి కనిపించింది అనమాట. దానికోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. అది మాకు కనపడి మాది పొదల్లోకి వెళ్ళిందనమాట. దానికోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మాకు కనపడింది. ఇప్పుడైతే దాన్ని పట్టుకొనేసి చూపిస్తాను పట్టుకునేది. ఇప్పుడైతే అది అక్కడ ఉంది. ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు దాంతో మనం కర్రీస్ కూడా చేద్దాం. ఇప్పుడైతే కోడిని కాల్చుకోవాలన్నమాట నీట్గా. ఇప్పుడైతే మేమందరం కాలుస్తున్నాము. ఇట్లా అయితే నీట్గా కలితే టేస్టీగా ఉంటుందన్నమాట. పొలము నూనె లేదు, నెయ్యి ఉంది. ఇప్పుడైతే కోడిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కాల్చుకున్నాం కదా. కాల్చుకున్న తర్వాత అయితే వాష్ చేసుకోవాలి. ఆ బ్లాక్ అంతా వెళ్ళాలన్నమాట. తర్వాత అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాము. మాకైతే ఇక్కడ బోర్ దగ్గరే కట్ చేసుకున్నాము. తర్వాత అయితే అన్నీ అందరూ వచ్చి అలా అయితే నీట్గా చేసాము అనమాట. గుడ్డ బాగా పట్టుకోవాలి ఉలకల్లి గరం మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరూ తినేకైతే రెడీ అయ్యారు అనమాట. అయితే సూపర్గా ఉంది. ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసాం కూడా. నీట్గా అయితే ఉంది. స్పైసీగా సూపర్గా ఉంది. మీరు విలేజ్లో ఉంటే ఇలాంటివి అయితే కన్ఫామ్గా ట్రై చేయండి అనమాట. సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మేమందరం తినేస్తున్నాము. ఇక్కడైతే ఇప్పుడు చలికాలంలో అయితే సూపర్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే అంతా అయిపోయింది.